హాయ్ చిల్డ్రన్, హౌ ఆర్ యూ ఆల్ డూయింగ్? ఫిజిక్స్ వాళ్ళ తెలుగు ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను మరి ఒక టాపిక్తో మీ ముందుకు వచ్చాను. మీ బాటనీ వాలి లక్ష్మీ సుప్రియ. ఓకే, సో మనం లాస్ట్ క్లాస్లో ఏం నేర్చుకుంటామండి? ఫోటోసింథసిస్, దాని ఫార్ములా, ఫోటోసింథసిస్ ఎలా అవుతుంది, ఎర్లీ ఎక్స్పెరిమెంట్స్ ఏంటి, మనం ఇనీషియల్గా ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాము, మనము ఏమేమి ఎక్స్పెరిమెంట్స్ చూసాము లాస్ట్ క్లాస్లో? ప్రిస్లీస్ ఎక్స్పెరిమెంట్, కార్నీలియస్ వాన్ నీల్స్ ఎక్స్పెరిమెంట్, ఇలా చాలా ఎక్స్పెరిమెంట్సే చూసాం కదండి. సో లాస్ట్ క్లాస్లో మనం ఫోటోసింథసిస్ అంటే ఏంటి, అసలు ఫోటోసింథసిస్ ఇంపార్టెన్స్ ఏంటి మనకి, దాన్ని మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాము, దాన్ని స్టడీ చేయడము. ఓకే, ఎర్లీ ఎక్స్పెరిమెంట్స్ ఏంటేంటి జరిగాయి, వేరిగేటెడ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్, కేఓహెచ్ ఎక్స్పెరిమెంట్, తర్వాత ప్రిస్లీస్ ఎక్స్పెరిమెంట్, ఇంకా మనకి కార్నీలియస్ నీల్ ఎక్స్పెరిమెంట్, ఇంకా అవి కాకుండా మనం జేన్ ఇంజన్ హోస్, రైట్? సో జూలియస్ వోన్ సాక్స్, వీళ్ళందరూ ఏమేమి ఎక్స్పెరిమెంట్స్ చేసి మనకి ఈరోజు ఫోటోసింథసిస్ని ఇట్లాగా అంతా చక్కగా విశదీకరించారు. ఏ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా మనకి ఇవన్నీ తెలుసుకున్నామో అవి మనం లాస్ట్ క్లాస్లో చూసాము కదా. సో ఈరోజు క్లాస్లో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, ఫోటోసింథసిస్ అనేది ఎక్కడ జరుగుతుంది? మొక్కల్లో జరుగుతుంది, మనందరికీ తెలుసు. ఆకుల్లో జరుగుతుందని కూడా తెలుసు. ఈ ఆకుల్లోనే ఏ కణాల్లో జరుగుతుంది, ఏ సెల్ ఆర్గనెలీలో జరుగుతుంది అనేది ఒకటి మనం ముందు చూస్తాము. దీని తర్వాత ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్ గురించి మాట్లాడుకుంటాము. ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్ తర్వాత మనకి యాక్షన్ స్పెక్ట్రమ్, అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అనే కొత్త గ్రాఫ్స్ గురించి కూడా మనము చర్చించుకోబోతున్నాము. ఓకేనా? సో లెట్స్ బిగిన్ ద సెషన్ వితౌట్ ఫర్దర్ డిలే. యా, సో దీస్ ఆర్ ద టాపిక్స్ వీఆర్ గోయింగ్ టు కవర్ టుడే. వేర్ డస్ ఫోటోసింథసిస్ టేక్ ప్లేస్? ఎక్కడ జరుగుతుంది మనందరికీ తెలుసు, క్లోరోప్లాస్ట్లోని. డివిజన్ ఆఫ్ లేబర్ ఇన్ క్లోరోప్లాస్ట్, ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్, ఓకే, అండ్ దేర్ ఫంక్షన్స్. ఇవి కాకుండా యాక్షన్ స్పెక్ట్రమ్, అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అనే వాటిని కూడా మనము ఈరోజు కవర్ చేయబోతున్నాము. అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అంటే ఏంటి, దాని ఉపయోగం ఏంటి, అలానే యాక్షన్ స్పెక్ట్రమ్ అంటే ఏంటి, దాని గురించి కూడా మనము ఈరోజు క్లాస్లో చూడబోతున్నాము. ఓకేనా? చలో. సో ఫస్ట్ మనకి ఇదేంటో తెలుసు కదండి మనందరికీ, క్లోరోప్లాస్ట్, అవునా కదా? వాట్ ఇస్ దిస్ కాల్డ్ ఎస్? క్లోరోప్లాస్ట్, రైట్? సో ఈ క్లోరోప్లాస్ట్, photosynthesis does take place in green leaves of plants, but it does so also in the other green parts of the plant అంటున్నాడు. సో ప్రధానంగా మనం ఫోటోసింథసిస్ ఇన్ హయ్యర్ ప్లాంట్స్ అని మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనము క్లోరోప్లాస్ట్ గురించి మాత్రమే మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాము. లేదనుకోండి, మామూలుగా అయితే మనం దాన్ని జస్ట్ ఇట్లా క్లాసిఫై చేసుకుంటే కనుక ఫోటోసింథసిస్ అనేది మనకి ఎక్కడెక్కడ చూస్తాము అంటే, జనరల్గా గ్రీన్ ప్లాంట్స్లో అయితే మనకి క్లోరోప్లాస్ట్లో, గ్రీన్ ప్లాంట్స్లో అయితే మనకి క్లోరోప్లాస్ట్ అనేవి ఒక రకమైన ప్లాస్టిడ్స్ కదా. అట్లా కాకుండా మనకి ఫోటోసింథటిక్ బ్యాక్టీరియా అనుకోండి, క్రోమాటోఫోర్స్ అనే స్ట్రక్చర్స్లో, క్రోమాటోఫోర్స్ గుర్తుందండి మీకు? మనం బ్యాక్టీరియల్ సెల్ని వేసుకున్నప్పుడు బ్యాక్టీరియల్ సెల్ మెంబ్రేన్ ఇట్లాగా నిసోజోమ్స్ ఫామ్ చేస్తుంది. అవి కాకుండా మనకి ఒక స్పెషల్ ఇట్లా మెంబ్రేనస్ ఫోల్డింగ్స్ ఉంటాయి. ఇందులో మనకి అక్కడక్కడ పిగ్మెంట్స్ కనిపిస్తూ ఉంటాయి అని మనము ఎక్కడ చదువుకున్నాము? సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్లో మనకు వస్తుంది, ప్రోకారియోటిక్ సెల్ దగ్గర. సో బ్యాక్టీరియాలో అయితే క్రోమాటోఫోర్స్లో జరుగుతుంది. అదే మనకి ఫోటోసింథటిక్ ఆల్గే ఉంది కదా, ఏంటా ఫోటోసింథటిక్ ఆల్గే? సైనోబ్యాక్టీరియాలో అయితే ఎక్కడ జరుగుతుంది? ఇవి కూడా మెంబ్రేనస్ స్ట్రక్చర్సే. వీటిని మనం ఇక్కడ లామెల్లోజోమ్స్ అంటున్నాం అనమాట. లామెల్లోజోమ్స్ అని అంటున్నాము. ఓకేనా? సో ఇది మన అండర్స్టాండింగ్ కోసం తెలుసుకుంటున్నాం అనమాట. సో మనం ఇక్కడ ఫోటోసింథసిస్ ఎక్కడెక్కడ, ఏ ఆర్గానిజమ్స్లో ఫోటోసింథసిస్ చాలా ఆర్గానిజమ్స్లో జరుగుతుంది, హయ్యర్ ప్లాంట్స్లోని, ఆల్గేలోని, ఇంకా అది కాకుండా మనకి డైనోఫ్లాజిల్లేట్స్, డయాటమ్స్, అవి కాకుండా మనకి బ్యాక్టీరియా, ప్రోకారియోటిక్ అయితే ఇవి రెండు, అవునా కదా? ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ప్రోకారియోట్స్, సో ఈ విధంగా మనం ఈ ఈ సెల్ ఆర్గనెల్లీలోని లేకపోతే ఆ సంబంధించిన స్ట్రక్చర్స్లోని మనము ఆ పిగ్మెంట్స్ అనేవి ఎక్కడైతే ఉంటాయో అక్కడ మాత్రమే మనము ఈ ఫోటోసింథసిస్ అనే దాన్ని చూస్తున్నాము. ఓకేనా?
ఇప్పుడు మనం ముఖ్యంగా మాట్లాడుకునేది ఫోటోసింథసిస్ ఇన్ హయ్యర్ ప్లాంట్స్ కాబట్టి మనం గ్రీన్ ప్లాంట్స్ క్లోరోప్లాస్ట్ స్ట్రక్చర్ గురించి మనము మాట్లాడుకుందాము. ఓకే, మీరు చూసినట్టయితే క్లోరోప్లాస్ట్ స్ట్రక్చర్ మన టెక్స్ట్ బుక్లో ఇట్లా ఇచ్చాడండి. సో ఈ క్లోరోప్లాస్ట్ స్ట్రక్చర్ గురించి మనం ఆల్రెడీ సెల్ అనే లెసన్లో నేర్చుకున్నాము. డబుల్ మెంబ్రెయినస్ స్ట్రక్చర్. ఓకే, సెమీ అటానమస్ సెల్ ఆర్గనెలీ. దీనికి 2 ఫేజెస్ ఉంటాయి, మెంబ్రెయిన్ ఫేజ్, లిక్విడ్ ఫేజ్. మెంబ్రెయిన్ ఫేజ్లో పిగ్మెంట్స్ ఉంటాయి, లైట్ రియాక్షన్స్ జరుగుతాయి. అది కాకుండా పిగ్మెంట్ ఏంటిది లిక్విడ్ ఫేజ్లో అయితే మనకి ఎంజైమ్స్ ఉంటాయి, అక్కడ మనకి లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్స్ C3 సైకిల్ ఏదైతే ఉందో అది మనకి జరుగుతుంది. ఇవన్నీ కూడా మనము కొంతలో కొంత అక్కడ కవర్ చేసాము బేసిక్గా. అది కాకుండా మనకి సెమీ అటానమస్ ఆర్గనెలీ అని ఎందుకు అంటున్నాము, ఇవన్నీ కూడా ఒకసారి మనము వివరంగా చూసిద్దాం. అంటే మనం సెల్లో స్టడీ చేసినప్పుడు స్ట్రక్చర్ ఇన్ జనరల్గా చూసుకున్నాము కదా, కానీ ఇక్కడికి వచ్చేసరికి విత్ రెస్పెక్ట్ టు ఇట్స్ ఫంక్షన్, ఫోటోసింథటిక్ ఫంక్షన్తో మనం దాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని మనం ఇక్కడ స్టడీ చేస్తాం అనమాట. ఓకే, సో ఫస్ట్ దీని పార్ట్స్ ఏంటో చూసిద్దాం. సో ఈ ఫోటోసింథటిక్ ఈ క్లోరోప్లాస్ట్ ఏదైతే ఉందో ఈ క్లోరోప్లాస్ట్ ఇట్లా ఓవల్ షేప్లో ఉంటుంది, అవునా కదా. అవుటర్ మోస్ట్ స్ట్రక్చర్ మనకి ఒకదాని మీద ఒకటి పేర్చుకొని ఉంటాయన్నమాట. ఓకే, సో ఇట్లా పేర్చుకొని ఉంటే దీన్ని స్టాకింగ్ అంటున్నాం. ఇట్లా స్టాక్ అయినప్పుడు ఈ స్టాక్ అంతటినీ కలిపి, అంటే మనం కాయిన్స్ పెడతాం కదండి, డబ్బులు కాయిన్స్ ఉంటాయి, వాటిని ఒకదాని మీద ఒకటి ఎలా పెడతాం, ఇవి కూడా అట్లానే అనమాట. సో అలా ఉన్నప్పుడు అది ఒకదాని నుంచి ఒకదానికి ఇట్లా కనెక్షన్స్ ఉంటాయి, ఇట్లా కనెక్షన్స్ ఉంటాయి. ఇట్లా ఇది మెంబ్రెయిన్ ఫేజ్ అనమాట. క్లోరోప్లాస్ట్లో మనము మెంబ్రెయినస్ ఫేజ్ని ఇలా చూస్తాం. ఇప్పుడు వీటిని దీనిలో ఇంకేమున్నాయి మనకి, సెమీ అటానమస్ కాబట్టి మనకి ఇక్కడ సర్క్యులర్ డబుల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ వేసుకుందాం. ఇక్కడ చిన్న సర్క్యులర్ డబుల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ ఒకటి ఉంటుంది, ఓకేనా. ఇది కాకుండా మనకి 70th టైప్ ఆఫ్ రైబోజోమ్స్ ఉంటాయి, చిన్న చిన్న రైబోజోమ్స్ ఉంటాయి. ఈ రైబోజోమ్స్ యాక్చువల్గా ఇలా కనబడు, కానీ మనం లేబులింగ్ కోసం ఇట్లా వేసుకుంటాం అనమాట. ఇది కాకుండా మనకి ఆయిల్ డ్రాప్లెట్స్, స్టార్చ్ గ్రాన్యూల్స్ కూడా ఉంటాయి. పెద్దగా స్టార్చ్ గ్రాన్యూల్స్ వేసాడు కదా మనకి టెక్స్ట్ బుక్లో. ఇట్లా క్లోరోప్లాస్ట్ కాబట్టి బోల్డ్ అంత రిజర్వ్ స్టార్చ్ ఉంటుంది అనమాట. డబుల్ మెంబ్రెయినస్ స్ట్రక్చర్. 2 మెంబ్రెయిన్స్ ఉన్నాయి ఇందులో. అవుటర్ మెంబ్రెయిన్ మోర్ పర్మియబుల్, అవుటర్ మెంబ్రెయిన్ ఈజ్ మోర్ పర్మియబుల్. ఎందుకు, ఇన్నర్ మెంబ్రెయిన్ కన్నా ఎక్కువ పర్మియబుల్ ఇది, ఓకేనా. సి అవుటర్ మెంబ్రెయిన్లో మనకి ఏమున్నాయి అంటే పోరిన్స్ ఉన్నాయండి. పోరిన్స్ గుర్తుందా, మనం ట్రాన్స్పోర్టింగ్ ప్లాంట్స్లో చదువుకున్నాము. మెంబ్రెయిన్ మీద ఉండే ఒక సెట్ ఆఫ్ ప్రోటీన్స్ విచ్ అలౌస్ ద ప్యాసేజ్ ఆఫ్ మాలిక్యూల్స్ అక్రాస్ ద సెల్ మెంబ్రెయిన్, దాన్ని పోరిన్స్ అంటున్నాము. సో ఇన్నర్ మెంబ్రెయిన్ ఉంది, ఇన్నర్ మెంబ్రెయిన్ ఈజ్ లెస్ పర్మియబుల్. ఇన్నర్ మెంబ్రెయిన్ ఏదైతే ఉందో అది తక్కువ పర్మియబిలిటీ ఉంటుంది అనమాట. సో ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఎగ్జామ్లో ఇలాంటివే అడుగుతున్నాడు ఎక్కువగా. అవుటర్ మెంబ్రెయిన్ ఈజ్ మోర్ పర్మియబుల్ అంటే కొంచెం పెద్ద పెద్ద మాలిక్యూల్స్ని అలో చేస్తుంది లోపలికి బయటికి. ఇన్నర్ మెంబ్రెయిన్ ఈజ్ లెస్ పర్మియబుల్ కంపారిజన్లో మనం చెప్తున్నాము, ఓకేనా. యా, లెస్ పర్మియబుల్. ఇది కాకుండా మనకి ఇక్కడ 2 ఫేజెస్ ఉన్నాయని చెప్పాను కదా. ఏవైతే ఇక్కడ నేను ఇట్లా వేసిన మెంబ్రెయిన్స్తో ఇట్లా సాక్స్లో ఫామ్ అయ్యో ఇవన్నీ కూడా మెంబ్రెయిన్ ఫేజ్ వస్తుంది. ఈ మెంబ్రెయిన్ ఫేజ్లో ఇండివిజువల్గా ఒక్కదాన్ని మనం థైలకాయిడ్ అంటున్నాము. సో ఇది ఒక థైలకాయిడ్. సో థైలకాయిడ్స్ ఒక 2 నుంచి 10 థైలకాయిడ్స్ స్టాక్లో ఫామ్ అయితే దాన్ని మనం ఏమంటున్నాము, 2 to 10 థైలకాయిడ్స్ స్టాక్స్, అలాంటి వాటిని మనం ఏమంటున్నాము, గ్రానా అంటున్నాము. 2 to 10 థైలకాయిడ్ స్టాక్స్ ఉంటే మనం దాన్ని గ్రానా అంటున్నాం. వీఆర్ కాలింగ్ దిస్ స్టాక్ ఆఫ్ థైలకాయిడ్స్ ఓకే యాజ్ గ్రానా. ఇక్కడ చూడండి,
ఇది ఉంది కదా మొత్తం, దీనంతా కలుపుకొని మనము గ్రానా అంటున్నాం. దిస్ హోల్ స్టాక్ ఈజ్ కాల్డ్ as గ్రానా. ఓకే, సో ఈ గ్రానా కాకుండా మనకి లిక్విడ్ ఫేజ్ ఉంది. లిక్విడ్ ఫేజ్ని ఏమంటున్నాము? మళ్ళీ ఈ మెంబ్రెన్స్ చూడండి, రెండు గ్రానాస్కి మధ్యలో. యాక్చువల్గా ఇలాంటి గ్రానాస్ ఎన్ని ఉంటాయండి? ఇలాంటి గ్రానా మనకి ఆల్మోస్ట్ ఒక 20 నుంచి 40 గ్రానా అయినా పర్ క్లోరోప్లాస్ట్ ఉంటాయి. పర్ క్లోరోప్లాస్ట్ మనకి 20 నుంచి 40 గ్రానా కనిపిస్తాయి. ఓకేనా? సో ఇది కాకుండా మనకి రెండు గ్రానాకి మధ్యలో కనెక్షన్ ఉంది కదా, దాన్ని ఏమంటున్నాము? గ్రానా లామెల్లే అంటున్నాము. గ్రానా లామెల్లే అని అంటున్నాము. అవునా? సో ఇది మెంబ్రెయిన్ ఫేజ్. మెంబ్రెయిన్ ఫేజ్లో మనకి ఒక థైలకాయిడ్ ఇస్ వన్ స్ట్రక్చరల్ యూనిట్ అనమాట. ఒక యూనిట్ ఇలా మెంబ్రెయిన్ది. ఇలాంటి థైలకాయిడ్స్ మనకి ఎన్నో కలిస్తే మనకి ఒక గ్రానం అనేది ఫామ్ అవుతుంది. గ్రానం అంటే సింగులర్, గ్రానా అంటే ప్లూరల్. ఇది ఒక్కటే అయితే మనకి దీన్ని థైలకాయిడ్ అంటున్నాము. సో రెండు గ్రానాకి మధ్యలో ఉండే వాటిని గ్రానా లామెల్లే అంటున్నాము. ఓకే, సో ఇది కాకుండా మనకి లిక్విడ్ ఫేజ్ ఒకటి ఉందండి. ఇది మొత్తం దీంట్లో మనకి లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్స్ జరుగుతాయి. దీన్ని మనము లిక్విడ్ ఫేజ్ ఆర్ స్ట్రోమా అంటున్నాము. స్ట్రోమా ఈజ్ ద లిక్విడ్ ఫేజ్ వేర్ ఎంజైమ్స్ ఆర్ లొకేటెడ్. ఇక్కడ ఎంజైమ్స్ ఉంటాయి, ఇక్కడ లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్స్ జరుగుతాయి ఇక్కడ. ఓకే, C3 సైకిల్ అనేది ఇక్కడే జరుగుతుంది. లొకేషన్ ఎక్కడ జరుగుతుంది అనేది చాలా 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 ఇంపార్టెంట్. C3 సైకిల్ మనకి స్ట్రోమాలో జరుగుతుంది, ఎందుకంటే C3 సైకిల్ కావాల్సిన ఎంజైమ్స్ అన్నీ కూడా స్ట్రోమాలో ఉంటాయి. సో అది కాకుండా మనకి ఈ సెమీ అటానమస్ సెల్ ఆర్గనెల్లీ అని ఎందుకు అంటున్నాము అంటే, ఇక్కడ సర్క్యులర్ డబుల్ స్ట్రాండెడ్ DNA. DNA అంటే డబుల్ స్ట్రాండెడ్ DNA అని అర్థం. ఇవి కాకుండా మనకి బోల్డ్ అన్ని రైబోజోమ్స్ ఉన్నాయి. చాలానే మనకి రైబోజోమ్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఓకే, సో రైబోజోమ్స్ DNA రెండు ఉంటే మనకి ఏం జరుగుతుందండి? చక్కగా ప్రోటీన్ సింథసిస్ అనేది జరగడానికి అవకాశం ఉంటుంది. అవునా కాదా? సో ఇవి రైబోజోమ్స్ అనమాట. ఈ చిన్న చిన్న రెడ్గా వేసాను కదా, అవన్నీ కూడా రైబోజోమ్స్. 70S టైప్ ఆఫ్ రైబోజోమ్స్. ఓకే, ఇది కాకుండా మనకి స్టార్చ్ గ్రాన్యూల్స్ ఉన్నాయి. మరియు ఇది కాకుండా మనకి ఈ ఎల్లో డ్రాప్స్ లాంటివి వేసాను కదా, అవేంటి అంటే ఆయిల్ డ్రాప్లెట్స్ అనమాట. అక్కడక్కడ మనకి రిజర్వ్ ఫుడ్ మెటీరియల్ ఈజ్ ఆల్సో స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆయిల్ డ్రాప్లెట్స్. సో వీటిని మనము ఆయిల్ డ్రాప్లెట్స్ అని రాసుకోవచ్చు. ఓకేనా? సో స్ట్రక్చర్ మనకి ఇట్లా ఉంటుంది. ఇందులో ఉన్న కాంపోనెంట్స్ ఇవి. సో ఇన్ ద క్లోరోప్లాస్ట్ వీ హ్యావ్ మొత్తం రెండు డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి. అవుటర్ ఇన్నర్ మెంబ్రేన్ కాకుండా లోపల మనకి సర్క్యులర్ DNA 70S టైప్ ఆఫ్ రైబోజోమ్స్ ఉంటాయి. ఇవి ఉండడం వల్ల మనకి ఇది సెమీ అటానమస్ సెల్ ఆర్గనెల్లీ అంటున్నాము, ఎందుకంటే కొంతవరకు దానికి కావాల్సిన ప్రోటీన్స్ అది సింథసైజ్ చేసుకోగలదు. అయితే ఫోటోసింథసిస్ గురించి మాట్లాడుకుంటే, ఫోటోసింథసిస్ తో పోల్చుకున్నప్పుడు మనం ఇక్కడ రెండు ఫేజెస్ ఉన్నాయి. ఒకటి లిక్విడ్ ఫేజ్, ఒకటి మెంబ్రెయిన్ ఫేజ్. మెంబ్రెయిన్ ఫేజ్లో మనకి థైలకాయిడ్స్ ఉంటాయి. థైలకాయిడ్స్ ఒక స్టాక్లో ఫామ్ అయితే మనకి గ్రానా వస్తుంది కదా. సో ఈ గ్రానాలోనే మనకి లైట్ రియాక్షన్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. థైలకాయిడ్ ఏదైతే ఉందో, ఒక థైలకాయిడ్, మళ్ళీ ఇది కూడా మెంబ్రెయినే కదండి. ఈ థైలకాయిడ్లో మనకి ఏముంటాయి అంటే పిగ్మెంట్స్ ఉంటాయి. పిగ్మెంట్స్ ఎక్కడ ఉంటాయి అంటే థైలకాయిడ్లో ఉంటాయి. థైలకాయిడ్ మెంబ్రెయిన్లో ఉన్న ప్రోటీన్స్ మీద ఇక్కడ ఇట్లా ఉంటాయి అన్నమాట పిగ్మెంట్స్. ఓకే, ఇది ఒక థైలకాయిడ్ అనుకోండి. ఈ థైలకాయిడ్లో మనకి లోపల ఉన్నది ల్యూమెన్, మధ్యలో ఎంటీ స్పేస్ ఉంది కదా, దీన్ని మనం ల్యూమెన్ అంటున్నాము. ఓకే, ఈ థైలకాయిడ్ మెంబ్రెయిన్ మీద ఉన్న ప్రోటీన్స్ ఉంటాయి. ఆ ప్రోటీన్స్ మీద మనకి ఈ ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్ అనేవి ఉంటాయి. సో ఈ లొకేషన్ తెలుసుకోవడం చాలా 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 ఇంపార్టెంట్, ఎక్కడ ఏం జరుగుతుంది అనేది. క్లోరోప్లాస్ట్లో మనకి రెండు ఫేజెస్ ఉంటాయి, ఒకటి లిక్విడ్ ఫేజు, ఇంకొకటి మెంబ్రెయిన్ ఫేజు. ఓకే,
ఈ మెంబ్రెయిన్ ఫేజ్లో మనకి లైట్ రియాక్షన్స్ జరుగుతాయి. లిక్విడ్ ఫేజ్లో మనకి లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్స్ జరుగుతాయి. మెంబ్రెయిన్ ఫేజ్ లిక్విడ్ ఫేజ్ కదా. లిక్విడ్ ఫేజ్ ఇస్ లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్స్. ఓకే, సో మనకి లైట్ రియాక్షన్లో ఏం జరుగుతుంది? లైట్ ఎనర్జీ ట్రాప్ అవుతుంది. లైట్ ఎనర్జీ ట్రాప్ అయిన తర్వాత మనకి లైట్ ఎనర్జీని పిగ్మెంట్స్ ఉన్నాయి కదా. ఇక్కడ మెంబ్రెయిన్ ఫేజ్లో మనకి ఏమున్నాయి? పిగ్మెంట్స్ ఉన్నాయి కదా. ఈ పిగ్మెంట్స్ ఏం చేస్తాయంటే లైట్ ఎనర్జీని ట్రాప్ చేస్తాయి. పిగ్మెంట్స్ చక్కగా లైట్ ఎనర్జీని ట్రాప్ చేసి దాన్ని మనకి కెమికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తాయి. Pigments trap the light energy and then what are they doing us? They're giving us the chemical energy. అదేంటి అంటే మనకి ATP and NADPH2. ATP plus NADPH2 ఇవి రెండు కూడా మనకి అసిమిలేటరీ పవర్ అని అంటున్నాము. ఇది మనకి ప్రధానంగా ప్రొడ్యూస్ అవుతుంది. ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది? మెంబ్రెయిన్ ఫేజ్లో ప్రొడ్యూస్ అవుతుంది. దీన్నే అసిమిలేటరీ పవర్ అని మనం అంటున్నాం. ఒకసారి దీంతో పాటు మనకి ఇక్కడ ఆక్సిజన్ అనేది కూడా రిలీజ్ అవుతుంది. ఆక్సిజన్ ఈజ్ ఆల్సో ఇవాల్వ్ డ్యూరింగ్ దిస్ ప్రాసెస్, ఎందుకంటే వాటర్ స్ప్లిట్ అవుతుంది కాబట్టి. ఓకేనా? సో మెంబ్రెయిన్ ఫేజ్ ఏదైతే ఉందో ఈ మెంబ్రెయిన్ ఫేజ్లో మనకి లైట్ రియాక్షన్స్ జరుగుతున్నాయి చక్కగా. ఈ లైట్ రియాక్షన్స్ జరగాలి అంటే మనకి ఈ మెంబ్రెయిన్ ఫేజ్లో ఏముండాలి? పిగ్మెంట్స్ ఉండాలి. పిగ్మెంట్స్ ఏం చేస్తాయి? సోలార్ ఎనర్జీని ట్రాప్ చేస్తాయి. సోలార్ ఎనర్జీని ట్రాప్ చేసి చక్కగా మనకి కెమికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేసి పంపిస్తున్నాయి. సో ఎప్పుడైతే మనకు ఒకసారి కెమికల్ ఎనర్జీ ఫామ్ అయిందో ఈ కెమికల్ ఎనర్జీ వచ్చి చక్కగా స్ట్రోమాలోని ఉన్న ఎంజైమ్స్ దగ్గరికి పోతుంది. స్ట్రోమాలో ఎంజైమ్స్ ఏం చేస్తాయి అంటే C3 సైకిల్ని కండక్ట్ చేస్తాయి. C3 సైకిల్ వల్ల మనకి గ్లూకోజ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా? సో ఎప్పుడైతే C3 సైకిల్ జరిగిందో మనకి గ్లూకోజ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. మనకి ఇక్కడ నుంచి బై ప్రోడక్ట్స్ కింద మళ్ళీ ADP + PI మరియు NADP, ఆక్సిడైజ్డ్ NADP మనకి బయటకు వస్తాయి అన్నమాట. ఓకేనా? సో అంటే మీరు ఇక్కడ చూసినట్టయితే మెంబ్రెయిన్ ఫేజ్లో కొంతవరకు జరుగుతుంది, అలాగే లిక్విడ్ ఫేజ్లో మరికొంత వరకు జరుగుతుంది. అంటే దీన్ని మనము డివిజన్ ఆఫ్ లేబర్ అని అంటున్నాం అనమాట. ఏదైతే జరుగుతుందో దీన్ని మనము డివిజన్ ఆఫ్ లేబర్ అని అంటున్నాం. చాలా క్లియర్గా ఉంది చూడండి. మెంబ్రెయిన్ ఫేజ్లో లైట్ రియాక్షన్స్ జరుగుతున్నాయి. లిక్విడ్ ఫేజ్లో మనకి లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్స్ జరుగుతున్నాయి. మెంబ్రెయిన్ ఫేజ్ అంటే ఏంటి? గ్రానా. లిక్విడ్ ఫేజ్ అంటే స్ట్రోమా కదా. స్ట్రోమాలో ఎంజైమ్స్ ఉన్నాయి, మెంబ్రెయిన్ ఫేజ్లో పిగ్మెంట్స్ ఉన్నాయి. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. లిక్విడ్ ఫేజ్లో మనకి ఏముంటాయండి? ఎంజైమ్స్ ఉంటాయి. వీటి మీద మనకి చాలాసార్లు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. మెంబ్రెయిన్ ఫేజ్ని మనము గ్రానా అనొచ్చు, ఇండివిజువల్ యూనిట్ అయితే థైలకాయిడ్ అనొచ్చు. ఇక్కడ లిక్విడ్ ఫేజ్ని స్ట్రోమా అనాలి. ఓకేనా? సో మనం ఇప్పుడు ఫోటోసింథసిస్కి సంబంధించిన వరకు క్లోరోప్లాస్ట్లో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ వర్క్ జరుగుతుంది, వీటి గురించి మనము తెలుసుకున్నాము. కరెక్టేనా? డివిజన్ ఆఫ్ లేబర్ ఇన్ క్లోరోప్లాస్ట్. డివిజన్ ఆఫ్ లేబర్ ఇన్ క్లోరోప్లాస్ట్. క్లోరోప్లాస్ట్లో మనకి మెంబ్రెయిన్ సిస్టమ్ ఉంది, ఫ్లూయిడ్ స్ట్రోమా ఉంది. మెంబ్రెయిన్లో మనకి గ్రానా లామిల్లే ఉన్నాయి, స్ట్రోమా లామిల్లే ఉన్నాయి. స్ట్రోమా లామిల్లే అంటే అర్థం ఏంటండి? రెండు గ్రానా మధ్య ఏవైతే ఉన్నాయో, రెండు గ్రానాల మధ్య ఏదైతే మెంబ్రెయిన్ ఫేజ్ ఉందో, ఇది గ్రానా, మళ్ళీ ఇది ఉంది కదా కనెక్షన్, దీన్ని మనము స్ట్రోమా లామిల్లే అంటున్నాం. ఎందుకంటే ఇది స్ట్రోమాలో ఫ్రీగా ఇట్లా ఉంది కాబట్టి దీన్ని మనము స్ట్రోమా లామిల్లే అని అంటున్నాము. దీన్నే మనం ఫ్రెట్స్ అని కూడా అంటారు. ఓకే, సో ఈ రెండు మెంబ్రెయిన్స్తోని మనకి లైట్ ఎనర్జీ ట్రాపింగ్, సింథసిస్ ఆఫ్ NADP, ATP ఇవన్నీ కార్యక్రమాలు మనకి జరుగుతున్నాయి అన్నమాట. ట్రాపింగ్ ఆఫ్ ద లైట్ ఎనర్జీ, ఓకే, సింథసిస్ ఆఫ్ trapping of the light energy, synthesis of ATP and NADPH2 and NADPH2. Okay, this is light reaction or photochemical reaction అని కూడా దీన్ని అనొచ్చు.
ఇక్కడ మనం లైట్ రియాక్షన్ అనొచ్చు. ఎందుకు అంటే ఖచ్చితంగా ఇక్కడ మనకి అందువల్ల మనం దీన్ని పక్కాగా లైట్ రియాక్షన్స్ అని అనొచ్చు. ఇక్కడ చూడండి ఫ్లూయిడ్ స్ట్రోమా ఫేజ్లో ఏం జరుగుతుంది, ఎంజైమాటిక్ రియాక్షన్స్ జరుగుతున్నాయి. స్ట్రోమా ఫేజ్లో మనకి ఎంజైమాటిక్ రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి జరుగుతున్నాయి. ఈ ఎంజైమాటిక్ రియాక్షన్స్లో ఏం జరుగుతుంది, కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే అబ్జార్బ్ చేసుకుంటుందో మొక్క, ఆ కార్బన్ డైఆక్సైడ్ని షుగర్ సింథసిస్కి ఉపయోగించుకుంటుంది. అల్టిమేట్గా మనకి గ్లూకోజ్ నుంచి స్టార్చ్ అనేవి ఫామ్ అవుతాయి ఈ ప్రాసెస్లో. సో ఇక్కడ ఇది ఇట్ ఈస్ నాట్ డైరెక్ట్లీ డ్రివెన్ బై లైట్. ఇది మొత్తం లైట్ మీద ఆధారపడింది కాదు, కానీ లైట్ నుంచి వచ్చిన ప్రోడక్ట్స్ మీద ఆధారపడింది. లైట్ రియాక్షన్ నుంచి వచ్చిన ప్రోడక్ట్స్ మీద ఆధారపడింది కాబట్టి మనం దీన్ని దీన్ని మనము లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్స్ అని అనాలి. ఓకే, సో బట్ ఇట్ ఈస్ ఇండైరెక్ట్లీ డిపెండెంట్ ఆన్ ద ప్రోడక్ట్స్ ఆఫ్ ద లైట్ రియాక్షన్. ఇట్ ఈస్ ఇండైరెక్ట్లీ డిపెండెంట్ ఆన్ ద ప్రోడక్ట్స్ ఆఫ్ ద లైట్ రియాక్షన్. ఓకే, సో దీస్ రియాక్షన్స్ ఆర్ అదర్వైజ్ కన్వెన్షనల్లీ అంటే ట్రెడిషనల్గా మనం వీటిని డార్క్ రియాక్షన్స్ అని అంటున్నాము, లేదా కార్బన్ రియాక్షన్స్ అని కూడా అంటున్నాము. డార్క్ రియాక్షన్స్ లేదా కార్బన్ రియాక్షన్స్ అని కూడా మనము అంటున్నాము. ఓకేనా, ఇది డివిజన్ ఆఫ్ లేబర్ గురించి ఇంతవరకు అయిపోయింది. నెక్స్ట్ ఇదే మనం ఇక్కడ డయాగ్రమాటిక్ ఫామ్లో పెట్టాము. మనం ఏమైతే నేర్చుకున్నామో ఇదే విషయాన్ని ఒక చక్కటి డయాగ్రామ్లో ఇక్కడ ఉంది. దీనివల్ల మీకు ఇంకా క్లారిటీ వస్తుంది, ఇంకా బాగా అర్థమవుతుంది. ఒకసారి మీ రిఫరెన్స్ కోసం నేను ఈ డయాగ్రామ్ని యాడ్ చేశాను, ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. తెలిసిపోయింది కదా ఇక్కడ డివిజన్ ఆఫ్ లేబర్ ఎంత చక్కగా ఉందో. ఆల్ లైట్ రియాక్షన్స్ హియర్ అండ్ ఆల్ డార్క్ రియాక్షన్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద స్ట్రోమల్ ఫేజ్ ఇక్కడ, రైట్? ఎస్, చలియే నెక్స్ట్ అలైన్మెంట్ ఆఫ్ క్లోరోప్లాస్ట్. క్లోరోప్లాస్ట్ అలైన్మెంట్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాము. ఇప్పుడు ప్లాంట్ సెల్ ఉందండి. ప్లాంట్ సెల్ ఎలా ఉంటుంది, ఇట్లా ఉంటుంది కదా, ఇలా ఉంటుంది, రైట్? ఈ ప్లాంట్ సెల్లో క్లోరోప్లాస్ట్ అట్లా కదులుతూ ఉంటాయన్నమాట. యాక్చువల్గా చెప్పాలంటే మొత్తం సెల్ స్ట్రక్చర్ అంతా కూడా లోపల చాలా డైనమిక్గా ఉంటుంది. సైటోప్లాస్మిక్ మెటీరియల్ అయితే బాగా అట్లా సైటోప్లాస్మిక్ స్ట్రీమింగ్ జరుగుతూ ఉంటుంది అనమాట. పోనీ ఒక న్యూక్లియస్ ఎండోమెంబ్రేన్ సిస్టమ్ వరకు అట్లా ఉన్నా కూడా మిగతాదంతా కూడా అట్లా కదులుతూ ఉంటాయి అనమాట. ఇక్కడ కూడా మనకి క్లోరోప్లాస్ట్ అంతే, అట్లా స్టాటిక్గా ఉండవు, డైనమిక్గా ఉంటాయి. ఏంటి ఆ డైనమిజం అని చూస్తే, హై లైట్ ఇంటెన్సిటీ ఉన్నప్పుడు, ఎక్కువగా లైట్ ఉందనుకోండి ఆ రోజు, చాలా ఎక్కువ లైటింగ్ అంటే ఎక్కువ ఎండగా ఉన్న రోజు, ఆ క్లోరోప్లాస్ట్ లైట్ వస్తున్న డైరెక్షన్కి ప్యారలల్గా ఉంటుందండి. లైట్ ఏ డైరెక్షన్లో వస్తుంది, ఇలా వస్తుంది కదా. అలైన్మెంట్ ఆఫ్ క్లోరోప్లాస్ట్ చూడండి ఎలా ఉందో. లైట్ ఈ డైరెక్షన్లో పోతుంది, క్లోరోప్లాస్ట్ అలైన్మెంట్ కూడా ఇలాగే ఉంది, అంటే ప్యారలల్గా ఉంది. వెన్ దెర్ ఈస్ హై లైట్ ఇంటెన్సిటీ, ద క్లోరోప్లాస్ట్ అలైన్మెంట్ ఈస్ ప్యారలల్ టు ద ఇన్సిడెంట్ లైట్. ఇన్సిడెంట్ లైట్ ఇలా పడుతుంటే క్లోరోప్లాస్ట్ కూడా ఇలా నిలువుగానే ఉంటుంది అనమాట. ఓకేనా? అదే మనకి లో లైట్ ఇంటెన్సిటీ, తక్కువ లైట్ ఉందనుకోండి, మబ్బుగా ఉంది ఆ రోజు, అప్పుడు క్లోరోప్లాస్ట్ ఇలా పర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఉంటాయి. అంటే మన ఇన్సిడెంట్ లైట్ ఇలా ఉంటే ఆ క్లోరోప్లాస్ట్ అలైన్మెంట్ ఇలా ఉంది. ఇక్కడైతే ఇన్సిడెంట్ లైట్ ఎలా ఉందో క్లోరోప్లాస్ట్ అలైన్మెంట్ కూడా ప్యారలల్గా ఉంది. ఇక్కడ ప్యారలల్గా ఉంది, ఇక్కడ పర్పెండిక్యులర్గా ఉంది, అవునా కదా, 90 degreesలో ఉంది ఇలా. అలా కాకుండా మోడరేట్ లైట్, వేడిగా లేదు చల్లగా లేదు, నార్మల్గా ఉందనుకోండి, ర్యాండమ్గా అలైన్ అయి ఉంటాయి ఇలా. ఇది ర్యాండమ్, ఒక స్పెసిఫిక్ డైరెక్షన్, అంటే లైట్ పడుతున్న యాంగిల్కి మనం ఆ స్పెసిఫిక్గా డైరెక్షన్ని మనం ఇక్కడ చెప్పలేమన్నమాట. సో ఇది యూజువలీ ద క్లోరోప్లాస్ట్ అలైన్ దెమ్సెల్స్ అలాంగ్ ద వాల్స్ ఆఫ్ ద మీసోఫిల్ సెల్. మీసోఫిల్ సెల్ అంటే లీఫ్ సెల్ అండి. లీఫ్లో ఉన్న పారెన్కైమా సెల్ని మనం మీసోఫిల్ సెల్స్ అని అంటాము కదా. సో మీసోఫిల్ సెల్స్ సచ్ దాట్ దే గెట్ ద ఆప్టిమమ్ క్వాంటిటీ ఆఫ్ ద ఇన్సిడెంట్ లైట్. ఇన్సిడెంట్ లైట్ అంటే అర్థం ఏంటి, లైట్ ఫాలింగ్ ఆన్ ద సెల్, దాన్ని ఇన్సిడెంట్ లైట్ అంటారు. సో ఇన్సిడెంట్ లైట్కి ఏ యాంగిల్లో మనకి క్లోరోప్లాస్ట్ అలైన్ అయి ఉంటుంది అనేది ఇంటెన్సిటీ ఆఫ్ ద లైట్ బట్టి ఆధారపడి ఉంటుంది. మనకి హై లైట్ ఉన్నప్పుడు అది ప్యారలల్గా ఉంటుంది డైరెక్షన్ ఆఫ్ ద లైట్కి. మోడరేట్ లైట్ ఉన్నప్పుడు ర్యాండమ్గా ఉంటుంది, అలానే లో లైట్ ఉన్నప్పుడు మనకి అది పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఓకేనా? చలో నెక్స్ట్, ఇదే మనం ఇక్కడ టేబుల్ ఫామ్లో పెట్టుకున్నాము. దీని మీద కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. హై లైట్ ఉన్నప్పుడు ప్యారలల్ టు ద ఇన్సిడెంట్ లైట్, లో లైట్ ఉన్నప్పుడు పర్పెండిక్యులర్ టు ద ఇన్సిడెంట్ లైట్, మోడరేట్ లైట్ ఉన్నప్పుడు
ర్యాండమ్గా ఉంటాయి అని మనము చెప్తున్నాము. అలైన్మెంట్ ఆఫ్ క్లోరోప్లాస్ట్ ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనము పిగ్మెంట్స్ గురించి మాట్లాడుకోబోతున్నాము. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. వాట్ కైండ్ ఆఫ్ పిగ్మెంట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫోటోసింథసిస్ అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. హౌ మెనీ పిగ్మెంట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫోటోసింథసిస్? ఆకంతా ఒకే రంగులో ఉంటుంది కదా, ఆకుపచ్చగా. అంటే ఆకుపచ్చగా ఉందంటే గ్రీన్ పిగ్మెంట్, ఒకటే పిగ్మెంట్ ఉంది. ఇది మనం మామూలుగా అర్థమయ్యే విషయం, అవునా కదా? ఫోటోసింథసిస్ జరుగుతుంది ఆకుల్లో, ఆకులన్నీ ఆకుపచ్చగా ఉన్నాయి. ఆకుపచ్చగా ఉన్నాయంటే అన్నీ ఒకటే రంగు. ఒకటే రంగు అంటే ఒకటే పిగ్మెంట్. అసలు ఫస్ట్ పిగ్మెంట్ అంటే ఏంటి? పిగ్మెంట్ అంటే పిగ్మెంట్ ఇస్ అ కెమికల్ దట్ హ్యాస్ ద కెపాసిటీ టు అబ్జార్బ్ ద లైట్ కదా. సో ఇలాంటి పిగ్మెంట్స్ ఎన్ని ఉన్నాయి ఫోటోసింథసిస్కి అనేది క్వశ్చన్ ఇక్కడ. సో photosynthetic pigments are the substances that have the ability to absorb light at a specific wavelength. ఓకే, చాలా సింపుల్. ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ స్పెషల్ సబ్స్టెన్సెస్ అనమాట. వీటికి ఏంటి కెపాసిటీ ఉంది? మిగతా కెమికల్స్కి వీటికి డిఫరెన్స్ ఏంటి అంటే దే హ్యావ్ ద ఎబిలిటీ టు అబ్జార్బ్ లైట్ని అబ్జార్బ్ చేసుకోగలిగే కెపాసిటీ ఉంటుంది. ఏ లైట్ని? స్పెసిఫిక్గా ఒక పర్టికులర్ వేవ్ లెంత్ ఆఫ్ లైట్ని అవి చక్కగా అబ్జార్బ్ చేసుకుంటాయి. విజిబుల్ లైట్ స్పెక్ట్రమ్ ఉంది కదా, విబ్జ్యూఆర్, మొత్తం అంతటిని అబ్జార్బ్ చేసుకోవు. ఒక్కొక్క పిగ్మెంట్ ఒక స్పెసిఫిక్ వేవ్ లెంత్ని మాత్రమే అబ్జార్బ్ చేసుకుంటుంది. ఓకేనా? అలాంటి కెమికల్స్ ఏవైతే ఉన్నాయో వాటినే మనము పిగ్మెంట్స్ అని అంటున్నాము, రైట్? సో ఈ పిగ్మెంట్స్ని మనము ఫస్ట్ టైము పేపర్ క్రోమటోగ్రఫీ అనే పద్ధతిలో సెపరేట్ చేసుకున్నాము. సో గుర్తుపెట్టుకోండి, క్రోమటోగ్రఫీ అనేది ఒక సెపరేషన్ టెక్నిక్. కెమిస్ట్రీలో, బయోకెమిస్ట్రీలో, మనకి బయాలజీ ల్యాబ్స్లో చాలా ఎక్కువగా వాడతారు. సో క్రోమటోగ్రఫీ ఈజ్ అ కైండ్ ఆఫ్ సెపరేషన్ టెక్నిక్. ఈ సెపరేషన్ టెక్నిక్ అనేది వాడుకొని మనము ఫస్ట్ టైం ప్లాంట్ పిగ్మెంట్స్ని ఐసోలేట్ చేసాము. ఓకే, సో ద లీఫ్ పిగ్మెంట్స్ వర్ ఐసోలేటెడ్ ద ఫస్ట్ టైం ఇన్ అ టెక్నిక్ కాల్డ్ పేపర్ క్రోమటోగ్రఫీ. ఈ పేపర్ క్రోమటోగ్రఫీ చేసిన తర్వాత మనకి తెలిసిన విషయాలు ఏంటి అంటే మొక్కలో ఉన్న పిగ్మెంట్ ఒకటి కాదు, మొక్కలో ఒకటి కన్నా అధికంగా పిగ్మెంట్స్ ఉన్నాయి. క్లోరోఫిల్ అంతా ఒకటి కాదు, అది క్లోరోఫిల్ ఏ మరియు క్లోరోఫిల్ బి అని మనకి తెలిసింది. కొత్త విషయం తెలుసుకున్నాం అనమాట అప్పుడు మనము ఫస్ట్ టైం. క్లోరోఫిల్ ఏ మరియు క్లోరోఫిల్ బి రెండు ఒకటి కాదు. ఓకేనా? నెక్స్ట్ అట్లానే కెరోటీన్స్ అనేవి కూడా ఉన్నాయి. ఈ కెరోటీన్స్ అనేవి ఏంటంటే ఎల్లో కలర్ పిగ్మెంట్స్. జాంతోఫిల్స్ అనేవి అవి కూడా ఎల్లో టు ఆరెంజ్. కెరోటీన్ అయితే ఎల్లో టు ఆరెంజ్ అనుకోండి, జాంతోఫిల్స్ అయితే పక్కగా ఎల్లో కలర్ పిగ్మెంట్స్ అనమాట. ఓకేనా? జాంతోఫిల్స్. సో మొత్తం మనం ఒక లీఫ్ పిగ్మెంట్ని తీసి క్రోమాటోగ్రఫీ అనే ఒక సెపరేషన్ టెక్నిక్లో సెపరేట్ చేసినప్పుడు మనకి మొత్తం ఎన్ని పిగ్మెంట్స్ వచ్చాయండి? 4 పిగ్మెంట్స్ వచ్చాయి. 4 టైప్స్ ఆఫ్ పిగ్మెంట్స్ వచ్చాయి. ఫస్ట్ వన్ ఏంటి? క్లోరోఫిల్ ఏ. క్లోరోఫిల్ ఏ కలర్లో ఉంది? బ్రైట్ ఆర్ బ్లూ గ్రీన్గా ఉంది. బ్లూ గ్రీన్, ఉట్టి గ్రీన్ ఉట్టి బ్లూ కాకుండా రెండు కాంబినేషన్ అనమాట. క్లోరోఫిల్ బి అయితే yellowish గ్రీన్గా ఉంది. కెరోటీన్స్ అయితే yellowish ఆరెంజ్లో ఉన్నాయి, అంటే క్యారెట్ కలర్ అనుకోండి. జాంతోఫిల్స్ అంటే ఎల్లో కలర్లో ఉన్నాయి, అంటే మన బొప్పాయి ఉంటుంది కదా, పపాయ, బాగా రైప్ పపాయ, ఎల్లో కలర్ ఏంటి అంటే జాంతోఫిల్స్ అనమాట. ఎల్లో ఫ్రూట్స్ అన్నిటికీ దే ఆర్ రిచ్ విత్ జాంతోఫిల్స్. ఆరెంజ్ కలర్ ఫ్రూట్స్ ఆర్ రిచ్ విత్ కెరోటీన్స్ అని మనము చెప్పుకోవచ్చు. ఆకుకూరలన్నీ కూడా రిచ్ విత్ క్లోరోఫిల్ అని చెప్పొచ్చు. ఓకేనా? సో ఇది చాలాసార్లు మనకి మ్యాట్రిక్స్ మ్యాచ్ ఫామ్లో వస్తుంది. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కూడా నీట్లో ఏ పిగ్మెంట్ ఏ రంగులో ఉంటుంది అనే విషయాన్ని అడుగుతూ ఉంటాడు. క్లోరోఫిల్ ఏ బ్రైట్ ఆర్ బ్లూ గ్రీన్, క్లోరోఫిల్ బి yellow గ్రీన్, కెరోటీన్స్ yellow టు yellow ఆరెంజ్, జాంతోఫిల్స్ yellow కలర్లో ఉంటాయి. ఓకేనా? చలియే నెక్స్ట్ చూడండి, ఇక్కడ పేపర్ క్రోమటోగ్రఫీ ఎలా చేస్తారో సరదాగా ఒక ఇమేజ్ ఉంచాము. ఏం చేస్తాము మనం ఇక్కడ అంటే కొన్ని ఆకులు తీసుకుంటాము, వాటిని మనం ఎక్స్ట్రాక్ట్ తయారు చేసుకుంటాము. ఈ ఎక్స్ట్రాక్ట్ నుంచి మనం ఏం చేస్తాము అంటే దీన్ని ఒక పేపర్ మీద లోడ్ చేస్తాం అనమాట. సో ఈ లీఫ్ ఎక్స్ట్రాక్ట్ తీసుకొని మనం దీన్ని పేపర్ మీద లోడ్ చేస్తాం. నార్మల్ పేపర్ కాదు, దీనికి ఒక స్పెషల్ పేపర్ ఉంటుంది. ఆ పేపర్ మీద మనం దీన్ని లోడ్ చేస్తున్నాం. ఓకే, సో ఈ పేపర్ ఏదైతే ఉందో ఇది సాలిడ్ ఫేజ్ అవుతుంది. ఈ పేపర్ ఏదైతే ఉందో ఇది సాలిడ్ ఫేజ్ అవుతుంది. ఈ పేపర్ని ఒకసారి మనం ఇక్కడ డాట్ పెట్టాం చూడండి, ఇక్కడ ఒక లైన్ వేసుకొని మనం డాట్ పెట్టాం కదా. ఆ డాట్ పెట్టిన తర్వాత మనం ఈ పేపర్ని ఏం చేస్తున్నామంటే ఒక బీకర్లో లిక్విడ్ ఫేజ్ ఉంది. ఈ బీకర్లో లిక్విడ్ ఫేజ్, అందులో మనం ఈ పేపర్ని ముంచుతున్నాము.
ఈ బీకర్లో లిక్విడ్ ఆర్గానిక్ సాల్వెంట్ ఏదైతే ఉందో దీన్ని మనము లిక్విడ్ ఫేజ్ అంటున్నాము. లిక్విడ్ ఫేజ్. సో ఎప్పుడైనా మనం ఒక పీస్ ఆఫ్ పేపర్ని ఒక పార్ట్ మనం పేపర్లో పెడితే పేపర్కున్న క్యాపిలారిటీ వల్ల మనకి అది ఇట్లా లిక్విడ్ని అబ్జార్బ్ చేసుకుంటుంది, అవునా కదా? ఇక్కడ కూడా అదే జరుగుతుంది. చూడండి, మనం పేపర్ని ఏదైతే తీసుకొని మనకు కావాల్సిన శాంపుల్ని ఇక్కడ లోడ్ చేసుకొని కదా, శాంపుల్ లోడింగ్ అయిపోయిన తర్వాత దీన్ని మనము ఒక బీకర్లో పెట్టుకుంటున్నాం కదా, దానిలో మనకి ఏముంది, ఒక లిక్విడ్ ఫేజ్ ఉంది. ఈ లిక్విడ్ ఫేజ్లో మనకి ఒక మిక్స్చర్ ఆఫ్ సాల్వెంట్స్ ఉంటాయి. సో ఈ లిక్విడ్ ఫేజ్లో ముంచినప్పుడు ఈ లిక్విడ్ ఇలా క్యాపిలారిటీ వల్ల పైకి ఇలా పీల్చుకుంటుంది అనమాట. ఎప్పుడైతే లిక్విడ్ ఇలా పేపర్ గుండా మూవ్ అవుతూ ఉందో ఈ పిగ్మెంట్స్ ఉన్నాయి కదండి, ఈ పిగ్మెంట్స్కి ఒక్కొక్క పిగ్మెంట్కి ఒక్కొక్క రేట్ ఆఫ్ మూమెంట్ ఉంటుంది. దాని ప్రకారం అవి మూవ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇక్కడ నెక్స్ట్ ఇమేజ్లోని కెరోటీన్స్ అనేది ఇంతవరకు మూవ్ అవ్వగలిగే, స్పీడ్గా మూవ్ అయిపోయాయి చక్కగా. అది కాకుండా జాంతోఫిల్స్ ఇక్కడ దాకా మూవ్ అయ్యాయి మీరు చూసినట్టయితే, అవునా కదా? జాంతోఫిల్స్ ఇట్లా. క్లోరోఫిల్ ఏ చూడండి, బ్లూ గ్రీన్ అన్నాం కదా, ఇది డార్క్ గ్రీన్ ఇట్లా పెట్టుకుందాం. క్లోరోఫిల్ ఏ. క్లోరోఫిల్ బి అయితే పేల్ గ్రీన్ అన్నారు. సో మనం ఇక్కడ దీన్ని ఇలా పెట్టుకుందాం. బ్యాండ్స్ ఎలా వచ్చాయో చూసారా, ఎలా సెపరేట్ అయిపోయాయో. అంటే ఒక సొల్యూషన్ మనకి ఇచ్చినప్పుడు దీనిలో ఒక కాంపౌండ్ ఉందా, ఒకటి కన్నా ఎక్కువ కాంపౌండ్స్ ఉన్నాయా అనేది మనం ఎలా తెలుసుకోవచ్చు? క్రోమాటోగ్రఫీ అనే టెక్నిక్లో మనము తెలుసుకోవచ్చు. ఎట్లాగా, మనం ఇట్లా లోడ్ చేసినప్పుడు అవి ఈ సాలిడ్ ఫేజ్కి లిక్విడ్ ఫేజ్కి మధ్యలో అవి ప్రయాణిస్తున్నప్పుడు ఒక్కొక్క దాని రేట్ ఆఫ్ మూమెంట్ ఒక్కొక్కలా ఉంటుంది. దానివల్ల ఇవి మనకి ఇట్లా సెపరేట్ అయిపోతాయి అన్నమాట. ఓకేనా? సో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన 2 విషయాలు. పేపర్ క్రోమటోగ్రఫీ అనే టెక్నిక్ని యూజ్ చేసి లీఫ్లో ఉన్న పిగ్మెంట్ 1 కాదు 4 అని చెప్తున్నారు. క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ బి, కెరోటీన్, జాంతోఫిల్. ఈ 4 ఏ రంగుల్లో ఉంటాయో మీరు గుర్తుపెట్టుకోవాలి. రైట్, డన్. నెక్స్ట్ క్లోరోఫిల్స్, కెరోటినాయిడ్స్, ఫైకోబిలిన్స్. మామూలుగా యూనివర్సల్గా ఓవరాల్గా చూస్తే ఫోటోసింథసిస్లో మనకి బ్యాక్టీరియాతో కలుపుకొని, సైనోబాక్టీరియాతో కలుపుకొని చూసుకుంటే మనకి క్లోరోఫిల్స్ ఉన్నాయి, పిగ్మెంట్స్, కెరోటినాయిడ్స్ ఉన్నాయి, ఫైకోబిలిన్స్ ఉన్నాయి. కెరోటినాయిడ్స్ అంటే కెరోటీన్స్ మరియు జాంతోఫిల్స్. ఈ ఫైకోబిలిన్స్ అనేవి మనకి సైనోబాక్టీరియాలో ఉంటాయి. ఇది కాకుండా మనకి రెడ్ ఆల్గేలో కూడా ఫైకోబిలిన్స్ ఉంటాయి. ఓకేనా? చలో యా, ఫస్ట్ క్లోరోఫిల్స్ గురించి చూస్తే, క్లోరోఫిల్స్ ఏంటి? గ్రీన్ కలర్డ్ పిగ్మెంట్స్, ఆకుపచ్చగా ఉంటాయి. లైట్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ దర్ సింథసిస్. ఇవి తయారీకి కూడా దీనికి లైట్ అవసరం అవుతుంది. ఇవి ఆర్గానిక్ సాల్వెంట్స్లో మాత్రమే సాల్యుబుల్ అవుతాయి. దే ఆర్ నాట్ సాల్యుబుల్ ఇన్ వాటర్. ఓకేనా? డన్. నెక్స్ట్ చూడండి, క్లోరోఫిల్ ఏ. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. క్లోరోఫిల్ ఏ మొత్తం హయ్యర్ ప్లాంట్స్ అన్ని ఆక్సిజన్ రిలీజ్ చేసే ఫోటోసింథసిస్ ఏ ఆర్గానిజమ్స్లో జరుగుతుందో అన్ని ఆర్గానిజమ్స్లోని క్లోరోఫిల్ ఏ అనేది ఉంటుంది. అందుకే దీన్ని మనం యూనివర్సల్ పిగ్మెంట్ అని అంటున్నాము. క్లోరోఫిల్ ఏ ఈజ్ అ యూనివర్సల్ పిగ్మెంట్ బికాస్ ఇది మనకి ఆక్సిజనిక్ ఫోటోసింథసిస్ జరిగే ప్రతి ఆర్గానిజంలోని క్లోరోఫిల్ ఏ ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, ఇది ఏ కలర్ వస్తుంది? బ్లూ గ్రీన్ కలర్ వస్తుంది క్రోమాటోగ్రామ్లో. క్లోరోఫిల్ బి యాక్సెసరీ పిగ్మెంట్ అంటాం దీన్ని. ప్రైమరీ ఫోటోసింథటిక్ పిగ్మెంట్ క్లోరోఫిల్ ఏనే, యాక్సెసరీ పిగ్మెంట్ ఇస్ క్లోరోఫిల్ బి. మనకి ఇది యూగ్లినాలోని, గ్రీన్ ఆల్గేలోని మరియు హయ్యర్ ప్లాంట్స్లోని కనిపిస్తుంది. ఇది yellowish గ్రీన్గా ఉంటుంది క్రోమాటోగ్రామ్లోని. నెక్స్ట్ క్లోరోఫిల్ సి అనేది మనకి ఎక్కడ ఉంటుందండి? బ్రౌన్ ఆల్గేలో ఉంటుంది, అవునా? నెక్స్ట్ ఇంకెక్కడ చూస్తాం మనము? డయాటమ్స్లో చూస్తాము, డైనోఫ్లాజిలేట్స్లో కూడా చూస్తాము. సో ఇవి మనకు అంత అవసరం లేదు ప్రస్తుతానికి. డి అయితే మనకి ఎక్కడ కనిపిస్తుంది? రెడ్ ఆల్గేలో కనిపిస్తుంది. అట్లా అన్నమాట. సో రకరకాల క్లోరోఫిల్స్ ఉన్నాయండి మనకి. మొత్తానికి క్లోరోఫిల్ ఏ ఇస్ ద యూనివర్సల్ పిగ్మెంట్, బి యాక్సెసరీ పిగ్మెంట్. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా. నెక్స్ట్ దీని ఫార్ములా ఒకటి ఇచ్చాడు క్లోరోఫిల్ ఏకి బికి. మనం ఒకసారి దాని స్ట్రక్చర్ చూసేసి ఫార్ములా కూడా తెలుసుకుందాం. ఇదేంటంటే ఇది ఓన్లీ మీకు తెలుసుకోవడానికండి. దీన్ని అంటే క్లోరోఫిల్ గ్రీన్ పిగ్మెంటే కదా, ఇది అసలు ఏంటి, దీని కెమికల్ స్ట్రక్చర్ ఏంటి, ఇది ఎలా లైట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది ఒక ఐడియా కోసం, అర్థం చేసుకోవడానికి మనం ఈ విషయం ఆడుకున్నాం. ఇది మనకి టెక్స్ట్ బుక్లో లేదు.
ఒకవేళ మీకు అది కష్టంగా ఉంటే దీన్ని ఏం ప్రాక్టీస్ చేయక్కర్లేదు, దీని గురించి తెలుసుకోకర్లా. ఇది ఏంటి అంటే అసలు క్లోరోఫిల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అని అంటే, క్లోరోఫిల్ అనే స్ట్రక్చరు టెట్రాపైరాల్ రింగ్ అంటామండి. టెట్రాపైరాల్ రింగ్ అంటే దీనిలో మనకి 4 రింగ్స్ ఉంటాయి, నైట్రోజన్ కంటైనింగ్ రింగ్స్. సింపుల్గా వేస్తున్నాను మీకు, అది జస్ట్ అర్థం అవ్వడానికి. ఈ 4 రింగ్స్ని కలుపుతూ మనకి సెంట్రల్గా ఒక మెగ్నీషియం ఆటమ్ ఉంటుంది. మెగ్నీషియం, ఈ మెగ్నీషియం ఆటము 2 నార్మల్ బాండ్స్, 2 కోఆర్డినేట్ బాండ్స్ ఇలా ఉంటుంది అనమాట. ఈ పైరాల్ రింగ్స్ ఉన్నాయి కదండి, 1 2 3 4, ఇవి 4 రింగ్స్. ఇది సైక్లిక్ స్ట్రక్చర్. ఈ టెట్రాపైరాల్ రింగ్ అంటే టెట్రా అంటే 4 కదా, 4 పైరాల్ రింగ్స్ ఉన్నాయి, 4 ఇట్లా సైక్లిక్ ఫామ్లో ఉన్నాయి. మధ్యలో సెంట్రలైజ్లో ఒక మెగ్నీషియం ఆటమ్ ఉంది కదా. సో ఈ మెగ్నీషియం ఆటమ్ ఇవి నాలుగుటిని పట్టి ఉంచుతుంది అనమాట. పోర్ఫైరిన్ స్ట్రక్చర్ అంటున్నాము, పోర్ఫైరిన్ స్ట్రక్చర్ అని మనం అంటున్నాము. ఓకేనా, తెలుసుకోవడానికి మాత్రమే చెప్తున్నాను. ఈ 4వ రింగ్ ఏదైతే ఉందో, ఇదొక రింగ్, 4 రింగ్స్ ఉన్నాయి కదా, ఈ 4వ రింగ్ ఏదైతే ఉందో దీనికి ఇక్కడ మనకి ఒక హైడ్రోకార్బన్ టెయిల్ ఉంటుంది, ఒక పెద్ద టెయిల్ ఇలా ఉంటుంది. దీన్నే ఫైటాల్ టెయిల్ అంటారు, ఫైటాల్ టెయిల్ అని దీన్ని మనం అంటాము. ఓకేనా, సో ఇది ఏదైతే ఉందో ఈ టెయిల్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ అబ్జార్ప్షన్ ఆఫ్ లైట్. అబ్జార్ప్షన్ ఆఫ్ లైట్ కి ఏంటి రెస్పాన్సిబుల్ అంటే, ఈ క్లోరోప్లాస్ట్లో సైక్లిక్ రింగ్ స్ట్రక్చర్ విత్ ద హైడ్రోకార్బన్ ఫైటాల్ టెయిల్. ఆ ఫంక్షనల్ గ్రూప్ బట్టి అది క్లోరోఫిల్ ఏయా క్లోరోఫిల్ బియా చెప్తారు. ఇక్కడ ఎక్స్ అనే ఫంక్షనల్ గ్రూప్ ఉంటే క్లోరోఫిల్ ఏ, అలా కాకుండా వై అనే ఫంక్షనల్ గ్రూప్ ఉంటే అది క్లోరోఫిల్ బి అవుతుంది అనమాట. అర్థమైందండి. మిథైల్ గ్రూప్ ఉంటే అక్కడ మనకి సెకండ్ పైరాల్ రింగ్లో అది క్లోరోఫిల్ ఏ అవుతుంది. అట్లా కాకుండా సిహెచ్ఓ గ్రూప్ ఉంటే అది మనకి క్లోరోఫిల్ బి అవుతుంది. గాట్ ఇట్. ఇప్పుడు మనం కెరోటినాయిడ్స్ గురించి చెప్పుకుందాం. కెరోటినాయిడ్స్ కూడా యాక్సెసరీ పిగ్మెంట్స్లోకే వస్తాయి. కెరోటినాయిడ్స్ అనేవి కూడా యాక్సెసరీ పిగ్మెంట్స్లోకే వస్తాయి. కెరోటినాయిడ్స్ అంటే కెరోటీన్స్ మరియు జాంతోఫిల్స్. మనకి టెక్స్ట్ బుక్లో చూడండి కొంచెం ఏదో తేడాగా ఇచ్చాడు. ఓకే, కెరోటీన్స్ కెరోటినాయిడ్స్ కరెక్ట్గా డిఫరెన్షియేట్ చేయలేదు. మనం కెరోటినాయిడ్స్ అంటే కెరోటీన్స్ జాంతోఫిల్స్. కెరోటీన్స్ ఏంటి, ఎల్లో ఆరెంజ్ కలర్లో ఉంటాయి, ఎల్లో ఆరెంజ్ కలర్లో ఉంటాయి. ఇవి ప్యూర్గా హైడ్రోకార్బన్సే, వీటిలో ఆక్సిజన్ అనేది ఉండదు. దెర్ ఈజ్ నో ఆక్సిజన్ హియర్, నో ఆక్సిజన్ హియర్, ప్యూర్లీ హైడ్రోకార్బన్స్. ఓకే, సో ఇందులో మనకి ప్రధానంగా బీటా కెరోటీన్స్ అనేవి మనకి మొక్కల్లో ఎక్కువగా కనిపిస్తాయి. బీటా కెరోటిన్ ఏంటి, ప్రీకర్సర్ ఆఫ్ వైటమిన్ ఏ. బీటా కెరోటిన్ ఈస్ కామన్లీ సీన్ ఇన్ ప్లాంట్స్. ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ టు గివ్ ద కలర్ ఆఫ్ ద క్యారెట్. క్యారెట్లో ఉన్న రంగు కూడా ప్రధాన కారణం బీటా కెరోటీనే. మరి జాంతోఫిల్స్ ఏంటి అంటే ఇవి కూడా ఎల్లో కలర్డ్ పిగ్మెంట్సే. వీటిలో ఏముంటుందంటే హైడ్రోకార్బన్తో పాటు ఆక్సిజన్ కూడా ఉంది. ఆక్సిజనేటెడ్ కెరోటీన్ ఈజ్ జాంతోఫిల్ అని చెప్పొచ్చు. ఎగ్జాంపుల్, ఒక పేరు, జాంతోఫిల్స్ రకరకాలు ఉంటాయండి. ఒక రకం ఈజ్ ల్యూటిన్. ల్యూటిన్లో ఆటంలో మనకి ఆకులు రంగులు మారుతాయి కదా, ఆ ఏ రంగు ఏ పిగ్మెంట్ వల్ల ఈ రంగు వస్తుంది అంటే ల్యూటిన్ అని చెప్పొచ్చు. ఓకే, అలానే ఫ్యూకోజాంతిన్ అనేది కూడా ఒక టైప్ ఆఫ్ జాంతోఫిల్. ఇది మనకి బ్రౌన్ ఆల్గేలో ఉంటుంది. ఇది బ్రౌన్ ఆల్గేలో ఉండడం వల్ల మనకి ఇది ఎల్లో టు ఆలివ్ గ్రీన్, ఎల్లో టు ఆలివ్ గ్రీన్ కలర్స్ మనకి బ్రౌన్ ఆల్గేలో కనిపిస్తాయి. నీకు గుర్తుందా, మనం ఎక్కడ చదివాము, ప్లాంట్ కింగ్డమ్లో వస్తుంది మనకి ఇది, రైట్. సో ఫ్యూకోజాంతిన్ అనేది కూడా ఒక రకమైన జాంతోఫిల్లే. ఓకే, ఇందులో ఏమైనా కష్టం ఉందా? నెక్స్ట్, ఈ యాక్సెసరీ పిగ్మెంట్స్ ఫంక్షన్ ఏంటి, ఫంక్షన్ ఆఫ్ కెరోటినాయిడ్స్ ఏంటి అని చూసినట్టయితే ఇవి ఫోటోసింథసిస్ మరింత ఎఫిషియెంట్గా జరగడానికి దోహదం చేస్తాయి. ఫంక్షన్స్ ఆఫ్ కెరోటినాయిడ్స్ విచ్ ఆర్ ద యాక్సెసరీ పిగ్మెంట్స్. దీస్ యాక్సెసరీ పిగ్మెంట్స్ మేక్ ఫోటోసింథసిస్ మోర్ ఎఫిషియంట్ బై అబ్జార్బింగ్ డిఫరెంట్ వేవ్ లెంత్స్ ఆఫ్ లైట్. సో నేను మీకు ముందే చెప్పాను, పిగ్మెంట్ అనేది అన్ని పిగ్మెంట్స్ అన్ని వేవ్ లెంత్స్ అబ్జార్బ్ చేయవు. ఒక్కొక్క పిగ్మెంట్ ఒక్కొక్క వేవ్ లెంత్ని అబ్జార్బ్ చేస్తుంది మొత్తం విబ్జ్యూర్లో. అంటే 400 నుంచి 700 నానోమీటర్స్ వేవ్ లెంత్ లైట్ ఉంటే ఒక్కొక్క వేవ్ లెంత్ దగ్గర ఒక్కొక్క పిగ్మెంట్ మాత్రమే కరెక్ట్గా దాన్ని స్పెసిఫిక్ అబ్జార్ప్షన్ని చూపిస్తుంది అనమాట. ఓకే, ఇది మాత్రమే కాకుండా ఈ యాక్సెసరీ పిగ్మెంట్స్కి కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయండి. ఒకటి, ఫోటోసింథసిస్ ఎఫిషియెంట్గా జరగడానికి దోహదం చేస్తుంది. రెండోది, క్లోరోఫిల్ ఏని ఇది ప్రొటెక్ట్ చేస్తుంది ఫ్రమ్ ఫోటో ఆక్సిడేషన్. సో పిగ్మెంట్ కూడా ఆక్సిడైజ్ అయ్యే అవకాశం ఉంది కదా, ఎస్పెషల్లీ క్లోరోఫిల్ ఏ. ఈ క్లోరోఫిల్ ఏ అనేది ఎక్కువగా ఆక్సిడేషన్కి గురవకుండా ఇట్ విల్ ప్రొటెక్ట్. ఎవరు ప్రొటెక్ట్ చేస్తున్నారు, కెరోటినాయిడ్స్ ప్రొటెక్ట్ చేస్తున్నాయి.
carotenoids will protect the chlorophyll A. carotenoids protect the pigment chlorophyll A. దేని నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది? లైట్ వల్ల ఆక్సిడైజ్ అవ్వకుండా. ఫోటో ఆక్సిడేషన్ అంటే లైట్ వల్ల జరిగే ఆక్సిడేషన్ అన్నమాట. లైట్ వల్ల ఆక్సిడేషన్ జరగకుండా మనకి అది కాపాడుతుంది. చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని అర్థం ఇక్కడ. ఓకే, అలానే కాకుండా మనకి ఫోటోసింథసిస్ జరిగినప్పుడు ఆక్సిజన్, అటామిక్ ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. ఎలా అంటారా, మనకి వాటర్ స్ప్లిట్టింగ్ జరుగుతుంది కదా ఫోటోసింథసిస్లో, H2O. అప్పుడు మనకి 2 ప్రోటాన్స్ వస్తే ఇక్కడ ఏం జరుగుతుంది, ఒక ఆక్సిజన్ యాటమ్ వస్తుంది. సో మనకి కెరోటిన్ అనేది ఏదైతే ఉందో, ఈ కెరోటినాయిడ్స్ అనేవి చక్కగా ఈ ఆక్సిజన్తో కంబైన్ అవుతాయి. ఇలా రెండు ఆక్సిజన్ యాటమ్స్తో కంబైన్ అయిపోయి దీన్ని మాలిక్యులర్ ఆక్సిజన్ కింద కన్వర్ట్ చేసేస్తాయి. మాలిక్యులర్ ఆక్సిజన్ కింద కన్వర్ట్ చేసేస్తాయి. ఇట్లా కన్వర్ట్ చేసేసిన తర్వాత ఇది సేఫ్ కదా, మనకి దీంతో ప్రాబ్లం ఏం లేదు కదా. మాలిక్యులర్ ఆక్సిజన్ మనకి ఎంత ఉంటే అంత మంచిది. సో కెరోటినాయిడ్స్కి ఒకటి కన్నా పలు ఏంటది ఫంక్షన్స్ ఉన్నాయి. ఏంటి ఆ ఫంక్షన్స్ అంటే, ఒకటి, ఇవి యాక్సెసరీ పిగ్మెంట్స్. ఇవి క్లోరోఫిల్ ఏబి అబ్జార్బ్ చేసే వేవ్లెన్స్ కాకుండా అదర్ వేవ్లెన్స్ ఆఫ్ని అబ్జార్బ్ చేస్తాయి, ఫస్ట్ థింగ్. రెండోది, దీనివల్ల ఫోటోసింథటిక్ ఎఫిషియన్సీ పెరుగుతుంది. మూడోది, క్లోరోఫిల్ ఏని ఫోటో ఆక్సిడేషన్ నుంచి కాపాడుతుంది. నాలుగోది, వాటర్ స్ప్లిట్టింగ్ అప్పుడు ఫోటోసింథసిస్లో బై ప్రోడక్ట్ కింద వాటర్ ఆక్సిజన్ వస్తుంది కదా, ఈ వాటర్ స్ప్లిట్టింగ్ అప్పుడు ఫామ్ అయ్యే యాటమిక్ ఆక్సిజన్ ఏదైతే ఉందో ఆ యాటమిక్ ఆక్సిజన్ని మనము, అది విచ్ ఇస్ వెరీ డేంజరస్ ఫర్ ద సెల్ కాబట్టి యాటమిక్ ఆక్సిజన్ని మాలిక్యులర్ ఆక్సిజన్ కింద ఇవన్నీ మనకి మార్చి ఇస్తుంది అనమాట. సో కెరోటినాయిడ్స్ అనే వాటికి ఇన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్, బీటా కెరోటిన్ అనేది వైటమిన్ ఏకి ప్రికర్సర్గా ఉపయోగపడుతుంది. ఇది మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే. అదొకటి కాకుండా ఇంకొక విషయం చెప్పుకోవాలనుకుంటే, మనకి ఇది ఎంటమోఫిలీ, జూకోరీ అనే వాటిలో మనకి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎంటమోఫిలీ అండ్ జూకోరీ అంటే అర్థం ఏంటండి, యానిమల్స్ని అట్రాక్ట్ చేస్తుంది, ఇన్సెక్ట్స్ని అట్రాక్ట్ చేస్తుంది కదా. సో ఇట్ విల్ అట్రాక్ట్ ఇన్సెక్ట్స్. ఈ రంగులు ఏవైతే ఉన్నాయో, ఈ కెరోటిన్, జాంతోఫిల్ ఇచ్చే ఎల్లో కలర్, ఆరెంజ్ కలర్, ఈ రంగులు ఏవైతే ఉన్నాయో, ఈ రంగులు ఉండడం వల్ల మనకి పువ్వులకి ఇన్సెక్ట్స్ అనేవి అట్రాక్ట్ అవుతాయి. అలానే ఫ్రూట్స్కి ఆ కలర్స్ ఉండడం వల్ల మనకి యానిమల్స్ అట్రాక్ట్ అయ్యి అవి తింటాయి. యానిమల్స్ తిన్న తర్వాత అవి సీడ్ డిస్పర్సర్కి ఉపయోగపడతాయి, అవునా కదా. సో ఎంటమోఫిలీ అండ్ జూఫిలీ అనేది మనకి ఎలా జరుగుతుంది, ఏ పిగ్మెంట్స్ హెల్ప్ చేస్తున్నాయంటే కెరోటినాయిడ్స్ అని మనము చెప్పుకోవచ్చు. రైట్. యా, ఇంకా ఫైకోబిలిన్స్ వచ్చేసరికి ఇవి వాటర్ సాల్యుబుల్, హాట్ వాటర్ సాల్యుబుల్ అండి. వీటిలో మెగ్నీషియం లేదు, ఫైటోల్సైటైల్ కూడా లేదు, అందుకే ఇవి వాటర్ సాల్యుబుల్. ఫైకోబిలిన్స్లో ఫైకోసైనిన్ అనేది బ్లూ కలర్ ఇస్తుంది, ఫైకో ఎరిథ్రిన్ అనేది రెడ్ కలర్ ఇస్తుంది. ఫైకో ఎరిథ్రిన్ అనే పిగ్మెంట్ ఎక్కువగా ఉండడం వల్ల రెడ్ ఆల్గే రెడ్డిష్గా ఉంటుంది అనమాట. ఓకేనా. చలో, ఇవి మనకి ఎక్కువగా ఎక్స్క్లూజివ్గా బ్లూ గ్రీన్ ఆల్గేలోని రెడ్ ఆల్గేలో మాత్రమే యాక్సెసరీ పిగ్మెంట్స్ కింద ఉపయోగపడతాయి. నెక్స్ట్, అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్. ఇప్పుడు మనం పిగ్మెంట్స్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి మనం అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం ఒక ముక్క. ఇప్పుడు మీకు చెప్పాను కదా పిగ్మెంట్స్ ఎట్లా ఉన్నాయి, 4 రకాల పిగ్మెంట్స్ ఉన్నాయి. ఆ పిగ్మెంట్స్ మనం ఐసోలేట్ చేసాం. ఐసోలేట్ చేసిన తర్వాత మనకి ఏమనిపించింది అంటే, క్లోరోఫిల్ ఏ విబ్జిఆర్లో అంటే విజిబుల్ స్పెక్ట్రమ్లో క్లోరోఫిల్ ఏ వేవ్ లెంత్ని అబ్జార్బ్ చేస్తుంది. ఈ విబ్జిఆర్లో మనకి క్లోరోఫిల్ ఏ వేవ్ లెంత్ని అబ్జర్వ్ చేస్తుంది అనేది తెలుసుకోవాలని మనకు ఒక క్వశ్చన్. అలానే క్లోరోఫిల్ బి, అలానే కెరోటీన్, అలానే జాంతోఫిల్. ఎలా తెలుస్తుందండి, అది ఏ పిగ్మెంట్ ఏ వేవ్ లెంత్ దగ్గర అబ్జార్ప్షన్ స్పెసిఫిక్గా చూపిస్తుందని మనకి ఎలా తెలుస్తుంది? దీనికి ఒక ప్రాసెస్ ఉందండి, చాలా ఇంట్రెస్టింగ్ ప్రాసెస్ అది. అదేంటి అంటే, ఇక్కడ మనము ఒక లైట్ సోర్స్ తీసుకుంటాము, ఇట్లా లైట్ సోర్స్ తీసుకుంటాము. ఈ లైట్ సోర్స్ తీసుకున్న తర్వాత దీన్ని మనము ప్రిజంలో పంపిస్తాము. ప్రిజం ఎక్స్పెరిమెంట్ మీరు ఆల్రెడీ చేసే ఉంటారు కదా. ప్రిజం ఎక్స్పెరిమెంట్లో మనము ఏం చేస్తాము, ప్రిజం విల్ స్ప్లిట్ ద విజిబుల్ లైట్ ఇంటూ ఇట్స్ క్యారెక్టరిస్టిక్ కాంపోనెంట్స్, రెడ్, బ్లూ,
గ్రీన్ గ్రీన్ మధ్యలో వస్తుంది ఇట్లా. సో ప్రిజం అనేది ఏం చేస్తుంది, ఈ వైట్ లైట్ ఏదైతే ఉందో విజిబుల్ లైట్, ఈ లైట్ని ఇది స్ప్లిట్ చేస్తుంది. ఈ స్ప్లిట్ చేసినప్పుడు మనకి అన్ని వేవ్ లెంగ్త్స్ ఆఫ్ లైట్స్ వస్తాయి ఇక్కడ 7 ఏవైతే ఉన్నాయి 400 to 700 నానోమీటర్స్. ఇప్పుడు మనం దీన్ని ఏం చేస్తున్నామంటే ఈ ఒక్క స్పెసిఫిక్ వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్ని మనం ఒక స్లిట్ ద్వారా మనం క్లోరోఫిల్ ఏని వెతికి పంపిద్దాము. ఈ స్లిట్లోంచి మనకి ఇప్పుడు బ్లూ వేవ్ లెంత్ మాత్రమే పాస్ ఆన్ అవుతుంది. ఈ బ్లూ వేవ్ లెంత్ మాత్రమే ఇట్లా వెళ్తుంది అనుకుందాం. ఇక్కడ మనం ఏం పెట్టుకున్నాము, ఐసోలేటెడ్ క్లోరోఫిల్ ఏ పిగ్మెంట్ని పెట్టుకున్నాము. క్లోరోఫిల్ ఏ ఐసోలేటెడ్ పిగ్మెంట్, ఓకేనా. సో ఈ క్లోరోఫిల్ ఏ ఏదైతే ఉందో, ఈ క్లోరోఫిల్ ఏ సొల్యూషన్ ఏదైతే ఉందో ఓన్లీ ఇది ఒక పిగ్మెంటేనండి, ఐసోలేటెడ్ క్లోరోఫిల్ ఏ. ఈ పిగ్మెంట్ ఎంతో కొంత లైట్ని అబ్జార్బ్ చేస్తుంది. అబ్జార్బ్ చేసిన తర్వాత మిగతా లైట్ని ఇచ్చేస్తుంది. ఇట్లా కొంత లైట్ని అబ్జార్బ్ చేస్తుంది, మరికొంత లైట్ని ఇచ్చేస్తుంది. ఈ లైట్ మనకి ఎక్కడ పడుతుంది అంటే ఫోటో ఎలక్ట్రిక్ మీటర్ మీద మనకి ఈ లైట్ పడుతుంది. ఫోటో ఎలక్ట్రిక్ ట్యూబ్ అని ఒకటి ఉంటుంది. దీని మీదకి ఈ ఫోటో ఎలక్ట్రిక్ ట్యూబ్ ఏం చేస్తుంది అంటే అది దాని మీద ఎంత లైట్ పడితే దాన్ని ఒక వోల్టేజ్ కింద కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ మనకి ఇది వోల్టేజ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఓకే, ఇలా ఫోటో ఎలక్ట్రిక్ ట్యూబ్ అని ఎందుకన్నాము, ఇక్కడ లైట్ని మన ఎలక్ట్రిక్ సిగ్నల్ కింద మారుస్తుంది అనమాట. ఈ ఎలక్ట్రిక్ సిగ్నల్ వోల్టేజ్ మెజర్ అయిన తర్వాత మనకి ఇక్కడ యూనిట్స్ ఫామ్లో వస్తుంది, 0.02 అట్లా వస్తుంది అనమాట. ఓకేనా. సో దీన్ని మనము కలరీమీటర్ అని కూడా అంటాము, స్పెక్ట్రోఫోటోమీటర్ అని కూడా అంటాము. దీని ప్రిన్సిపల్ ఇదే. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం ప్రధానంగా అంటే సింపుల్గా చెప్తాను, ఈ పిగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఇండివిజువల్గా ఐసోలేట్ చేస్తున్నాం కదా పేపర్ క్రోమటోగ్రఫీలో. క్లోరోఫిల్ ఏ ఒకటి, క్లోరోఫిల్ బి ఒకటి, అలానే క్లోరోఫిల్ సి, అలానే క్లోరోఫిల్ డి, సారీ క్లోరోఫిల్ సి కాదండి, కెరోటీన్స్, జాంతోఫిల్స్. ఓకే, కెరోటీన్, ఇది జాంతోఫిల్. సో ఈ 4 పిగ్మెంట్స్ని మనం ఇండివిజువల్గా తీసుకొని ఒక్కొక్క పిగ్మెంట్ని కూడా ఒక్కొక్క వేవ్ లెంత్కి మనం పాస్ చేస్తున్నాం. ఇట్లా పాస్ చేసిన తర్వాత మనకి ప్రతి దానికి ఒక రీడింగ్ వస్తుంది. ఆ రీడింగ్ ఏదైతే ఉందో ఆ రీడింగ్ని మనం తీసుకొని దీంతో ఒక గ్రాఫ్ వేస్తున్నాం. ఆ రీడింగ్స్ని తీసుకొని మనం ఒక గ్రాఫ్ వేస్తున్నాం. ఇప్పుడు నేను క్లోరోఫిల్ ఏకి చేశాను కదా, ఈ క్లోరోఫిల్ ఏకి నేను ఒక గ్రాఫ్ వేస్తాను. ఎట్లా అంటే ఇక్కడ ఎంత అబ్జర్వ్ అవుతుంది ఒక్కొక్క పిగ్మెంట్, ఒక్కొక్క వేవ్ లెంత్ దగ్గర ఎంత అబ్జర్వ్ అవుతుంది నేను ఇక్కడ పెట్టుకున్నాను. పెట్టుకొని నేను ఒక గ్రాఫ్ వేసుకున్నాను. ఈ గ్రాఫ్ వేసుకున్నప్పుడు నాకు ఏం తెలిసింది అంటే ఎక్కువ అబ్జార్ప్షన్ క్లోరోఫిల్ ఎక్కడ చూపిస్తుంది అంటే బ్లూ వేవ్ లెంత్లో చూపిస్తుంది. మళ్ళీ తర్వాత మనకి ఇక్కడ రెడ్ వేవ్ లెంత్ దగ్గర చూపిస్తుంది. అంటే 450 నానోమీటర్స్ దగ్గర ఎక్కువ వేవ్ లెంత్ చూపిస్తుంది. అట్లానే 650 అండ్ అబౌవ్ నానోమీటర్స్ దగ్గర ఎక్కువ అబ్జార్ప్షన్ని చూపిస్తుంది. నేను ఏ పిగ్మెంట్ గురించి మాట్లాడుతున్నాను, మనం ఇక్కడ దేని గురించి మాట్లాడుకుంటున్నాము, క్లోరోఫిల్ ఏ గురించి మాట్లాడుకుంటున్నాము. ఇలాంటి గ్రాఫ్ ఏదైతే ఉందో పిగ్మెంట్ మనం ఏ చేస్తున్నామో ఇండివిజువల్గా, అలా మనం క్లోరోఫిల్ ఏ, బి, సి, సారీ కెరోటీన్స్ అండ్ జాంతోఫిల్స్ 4కి కూడా 4 గ్రాఫ్స్ జనరేట్ అవుతాయి ప్రతి వేవ్ లెంత్కి మనం చేసుకుంటే. అట్లా వచ్చిన దాన్నే మనము అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అని అంటున్నాము. బ్లూ లైన్లో ఇచ్చారు, క్లోరోఫిల్ బి అంతా గ్రీన్ లైన్లో ఇచ్చారు, కెరోటినాయిడ్స్కి అంతా బ్లాక్లో ఇచ్చారు. సో మనకి ఇక్కడ ఈ గ్రాఫ్ నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, సో ఇది ఒకటి పీక్స్ చూసారా ఎక్కడెక్కడ వస్తున్నాయో సెపరేట్గా ఇలా వస్తున్నాయి కదా, ఇలా. ఓకేనా. సో లెట్ us just get into the definition of absorption spectrum. Absorption spectrum అంటే a graph, it is nothing but a graph that shows the ability of the pigments to absorb light of different wavelengths లైట్ని అబ్జార్బ్ చేస్తుందని. సో దీనివల్ల మనకు తెలిసింది ఏంటి అంటే క్లోరోఫిల్ ఏ ఏదైతే ఉందో
అది మ్యాక్సిమం అబ్జార్ప్షన్ బ్లూ లైట్ దగ్గర చూపిస్తుంది. ఓకే, సో రెడ్ లైట్ అండ్ బ్లూ లైట్ దగ్గర మనకి మ్యాక్సిమం అబ్జార్ప్షన్ని చూపిస్తుంది. ఇది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయము. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్. మనము మరి నెక్స్ట్ క్లాస్లో మనము యాక్షన్ స్పెక్ట్రము, ఎంగెల్మెన్స్ ఎక్స్పెరిమెంట్, ఇంకా మిగతా టాపిక్స్ గురించి చూసిద్దాము. రైట్? సో మనం ఈరోజు కవర్ చేసిన టాపిక్స్ ఏంటో ఒకసారి సమ్మరీ చూసినట్టయితే, మనం ఈరోజు క్లోరోప్లాస్ట్ స్ట్రక్చరు, డివిజన్ ఆఫ్ లేబర్ గురించి మాట్లాడుకున్నాము. డివిజన్ ఆఫ్ లేబర్ గురించి మాట్లాడుకున్నాము. ఇది కాకుండా ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్ గురించి మాట్లాడుకున్నాము. అది కాకుండా అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ గురించి మాట్లాడుకున్నాము. ఓకేనా? సో మీరు చేయాల్సింది ఏంటి, హోంవర్క్ అంటే చక్కగా క్లాస్ వినిన తర్వాత టెక్స్ట్ బుక్ అంతా ఒకసారి రీడ్ చేయండి. రీడ్ ద టెక్స్ట్ బుక్. రైట్? That's all from my end. Bye-bye.